నమస్తే. ఈరోజు మనతో ఫ్లోరెన్స్ నైటింగేల్ రాష్ట్రపతి అవార్డు గ్రహీత శ్రీమతి వలివేటి శుభావతి మేడం మనతో ఉన్నారు. వీరు ఒక సాధ్వీమణి. జీవితకాలం మొత్తము సామాజిక సేవ చేసిన వీరు మెడికల్ అండ్ హెల్త్‌లో అపూర్వమైన సేవలు అందించారు. ఎక్కడ కూడా ఒక చిన్న పొరపాటు జరగకుండా ఎంతోమందికి విజ్ఞానాన్ని పంచి, ఎంతోమందికి ట్రైనింగ్ ఇచ్చి, ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో నుంచి ఈ అవార్డు అత్యుత్తమమైన అవార్డు ఇది. ఇది భారత రాష్ట్రపతి చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది. ఇక్కడ మరో కోణం, ఈ స్థాయికి ఏ విధంగా ఎదగలిగినారు, వారిలో ఉన్న ఆధ్యాత్మిక ప్రపంచం ఏమిటి, వాళ్ళ గురువులేమిటి, వాళ్ళ తల్లిదండ్రులేమిటి, తదుపరి అంశాల మీద మేడం మనకు వివరిస్తారు. ఈ విషయాల మీద అన్నిటి మీద. అందరికీ నమస్కారం. ముందుగా నా తల్లిదండ్రులకు, మా గురువు గారికి, మరి తదితర అందరి పెద్దలకు నమస్కరిస్తున్నాను. మరి సార్ ఒక విషయం అడిగారు. ఇంత సర్వీస్ చేస్తూ ఉంటూ కూడా ఆధ్యాత్మికంగా కూడా దేన్ని మీరు మర్చిపోలేదు, అది ఎలా సంభవించింది అని అడిగారు. మరి దానికి నాకు ఆన్సర్ చేయవలసిన బాధ్యత ఉన్నదండి. అది వెరీ వెరీ ఇంపార్టెంటు. ఎందుకంటే నేను సంగం జాగర్లమూడి, గుంటూరు జిల్లా తెనాలి తాలూకా సంగం జాగర్లమూడి గ్రామంలో వలివేటి సీతారామమ్మ గారు, సుబ్రహ్మణ్యం గారికి నేను 3వ సంతానంగా పుట్టాను. వాళ్ళిద్దరూ కూడా ఆధ్యాత్మిక రంగంలో చాలా వరకు వాళ్ళు ఒక గురుబిడ్డలు. మరి అమ్మగారు ఎన్నో ఉపన్యాసాలు చెప్పేవారు. ఆవిడ కూర్చున్నారంటే ఎక్కడా తడుముకోకుండా ఎంతోమందికి ఆవిడ ఉపదేశాలు చేశారు. ఎంతోమందికి ఎన్నో రకాలటువంటి విషయాలన్నీ కూడా తెలియచేసేవాళ్ళు. మా ఇల్లు ఎలా ఉండేదంటే నిత్యం ఏదో ఒక గ్రంథం చదువుతూనే ఉండేవాళ్ళు. వివేక చూడామణి కానీ, శంకర విజయాలు కానీ, భగవద్గీత కానీ, భాగవతాలు, మరి ఇవన్నీ కూడా ఎప్పుడు చదువుతూ ఉండేవాళ్ళు. ఎవరూ లేని పక్షంలో కూడా మా నాన్నగారు మా అమ్మగారికి ఒక శ్రోత అయ్యేవాళ్ళు. నేను ఉద్యోగం చేస్తూ అంతకుముందు బాల్యం నుంచి కూడా ఎప్పుడు అవన్నీ మా చెవులు పడుతూ ఉండే. మేము మా చదువులో మేము ఉన్నా కూడా ఆ పుట్టుకతో వచ్చినటువంటి విద్య. మా అమ్మగారు కూడా, మా తాతయ్య గారు, మా అమ్మమ్మ గారు వాళ్ళు ఏదో సీతారామ భజనలు పెట్టుకున్నప్పుడు మా అమ్మ పుట్టిందంట, అందుకని మా అమ్మగారి పేరు సీతారామమ్మ అని పేరు పెట్టారు. ఆవిడ మా ఇంట్లో మంచి చాలా విద్య. ఆవిడని కదిలిచ్చారంటే ఎక్కడ ఏది చెప్పాలో అలా టకటకా చెప్పేస్తారు, తడువుకోరు. మరి ఆవిడ ఆ రోజుల్లో ఆమె చదువుకుంది 2nd క్లాసే, కానీ ఆమె 2nd క్లాస్ కాదు. ఎక్కడ ఉచ్చారణ దోషం లేకుండా ఎక్కడ కూడా ఎటువంటి దాన్ని కూడా సులువుగా చెప్పేవాళ్ళు. ఎక్కడ ఎంత పెద్ద పెద్ద గురువుగారు వాళ్ళు వచ్చినా కూడా అందుకని వాళ్ళ యొక్క గురువుగారు గుప్తా చలవయ్య తాతయ్య గారు, ఆయన ఆ ఆధ్యాత్మిక గురువు. మరి ఆ తాతయ్య గారి వాళ్ళకి మా అమ్మగారన్నా మా నాన్నగారన్నా ప్రథమ స్థానం ఇచ్చేవాళ్ళు. అమ్మ స్పీచ్లో బాగా మంచిగా ఉపదేశాలు అన్నీ చెప్తూ ఉండేది, బోధలన్నీ చెప్తూ ఉండేది. నాన్నగారు మంచి సంగీతం కాబట్టి, నాన్నగారు ఘంటసాల గారి టైంలో కూడా నాన్నగారిని సినిమా వాళ్ళు ఎన్నోసార్లు పిలిస్తే ఆ నాన్నగారు ఒప్పుకోలేదు. మరి మా తాతయ్య గారి దగ్గరికి ఇంటికి వచ్చి వాళ్ళు అడిగినా కూడా సినిమా వాళ్ళు అనేది ఒక భయంతో నాన్నగారిని పంపించలేదు. మొన్నటి వరకు 99 years వరకు నాన్నగారు ఉన్నారు, కాలం చేశారు. మరి అటువంటి పరిస్థితుల్లో కూడా నాన్నగారు చెప్తూ ఉండేవాళ్ళు, ఇలా నేను ఒక అవకాశం చేజారిపోయిందమ్మా అంటూ బాధపడేవాళ్ళు. మళ్ళీ ఆయనే సరిపెట్టుకునేవాళ్ళు, ఏది జరిగినా మన మంచికే అని అంటూ ఉండేవాళ్ళు. మరి మా ఇంట్లో వ్యవస్థ ఏంటంటే, మా 3 పిల్లలు కూడా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలంటే అమ్మా నాన్న కాళ్ళకి నమస్కరించుకోవాలి. ఇక్కడ నాకు ఈ రోజు వరకు కూడా అమ్మ పాదం మీద, కుడి పాదం మీద పుట్టుమచ్చ ఉంది. ఆవిడకి నేను కాళ్ళకి నమస్కరిస్తున్నప్పుడు ఆ పాదం నా మనస్సులో ముద్రించబడి ఉంది. ఒకప్పుడు శ్రీరామచంద్రుడు సీతాదేవి యొక్క నగలను చూపిస్తూ లక్ష్మణుడికి ఆ మెడలో ధరించిన హారాన్ని కానీ అటువంటివి చూపిస్తూ, లక్ష్మణ ఇవి మీ వదిన గారివేనా అని అడిగితే, అవి నాకు తెలియవు అన్నయ్య అని అంటే, తర్వాత కాలికి పెట్టుకునే మెట్టెలు అవి చూపిస్తే, అవునన్నయ్య ఇవి వదినయ్యే
మా తల్లి సీతాదేవి అనని లక్ష్మణుడు చెప్పాడు. అట్లాగే మా అమ్మగారు పాదం ఈ రోజు వరకు కూడా నాకు అలా మనస్సులో నిలిచిపోయింది. మరి ఆవిడ అసలు మా ఇల్లు ఎటు చూసినా కూడా ఎవరొచ్చినా కూడా నాకు మా ఇంట్లో మమ్మల్ని బయటకు పంపించేవాళ్ళు కాదు. ఎవరు మా ఇళ్ళకి వచ్చేవాళ్ళు కాదు. అంటే ఎంతసేపటికి ఆ ఇల్లంతా కూడా ఒక అద్వైతం. ఎవరెవరు మంచి మంచి రిటైర్ అయిన టీచర్లు వచ్చేవాళ్ళు, తెలుగు టీచర్స్ వచ్చేవాళ్ళు. ఆ టీచర్ గారే నాకు ఈ పద్యాన్ని గురించి చెప్పారు. కుక్కని తినేవాడు గురులింగ జంగంబు, పందిని తినేవాడు పరమయోగి, ఏనుగుని తినేవాడు ఎంత సుజ్ఞానియో విశ్వదాభిరామ వినురవేమ. చిన్నదాన్నండి నేను. మరి అప్పుడు నాకు ఆ మనసులో నాటుకుపోయిన ఆ పద్యం ఈ రోజు వరకు కూడా నాకు టకటక గుర్తొస్తుంది. మనస్సును జయించిన కుక్కను తినవాడు తినుట అంటే జయించుట, మనస్సును జయించిన వాడు శివునితో సమానం. మరి అలాగే పందిని తినేవాడు పరమయోగి, మానాభిమానాలని జయించటం, ఏదొస్తే టైంకి అది తింటాం. అలాంటి వాడు ఎవరు? పరమయోగి, యోగితో సమానం. మరి ఏనుగుని తినేవాడు, ఏనుగు అహంకారంతో పోల్చారండి. ఏది కూడా మనం అహంకరించాల్సిన అవసరం లేదు. భగవంతుడు ఏది ఇచ్చాడో దాన్ని అనుభవిస్తూ ఆచరిస్తూ మనం ప్రక్కకు వెళ్ళిపోవటమే. మన జీవితం ఎంతవరకు ఉందో అంతవరకు ఎవరిని కూడా నొప్పించకూడదు, ఎవరి సొమ్ము మనం తీసుకోకూడదు, ఎంతవరకు అలా వెళ్ళిపోవటమే నా కోరిక మాత్రం అది. వాళ్ళ జీన్స్లో నుంచి వచ్చింది. అమ్మ నాన్న కూడా అలాగే. ఒకవేళ సత్యహరిచంద్రుడు ఎలానో నేను చూడలేదు, కానీ మా నాన్నగారు అది ఆయన పుట్టి పెరిగినాక ఏనాడు ఒక అబద్ధం ఆడటం కానీ, ఒకళ్ళ మీద కోపంతో వెళ్ళి కానీ, ఒకళ్ళ తగాదాడి కానీ ఎప్పుడూ లేదు. అల్ప సంతోషి నాన్నగారు. మరి దైవం అంటే ఆయనలోనే ఉన్నారేమో అన్నట్టు అనిపిస్తుంది. ఇక అమ్మగారు అయితే ఎక్కడికి వెళితే అక్కడ ఆవిడ పాటలు రాయటం, ఆధ్యాత్మికంగా ఒక అమ్మవారిని చూసిందంటే గబగబా పాట రాసేస్తుంది, అప్పుడప్పుడే పాడేస్తుంది. ఇదే నాకు ఆ తల్లిదండ్రుల నుంచి వచ్చిందండి. మరి ఆ విధంగా వంశపారంపరంగా నాకు రావటం. మరి యాక్చువల్గా మేము పుట్టిన తర్వాత కూడా మా పేర్లు కూడా వెరైటీలుగా, అంటే అమ్మ ఏ నక్షత్రాన్ని బట్టో రాశులను బట్టో మాకు పెట్టలేదు. అప్పుడు వివేక చూడమని గ్రంథం చదువుతున్నారంట. అక్క పుట్టింది, అక్క పేరు చూడమని అని పెట్టుకున్నారు. మరి మా అన్నయ్య పుట్టినప్పుడు ప్రక్కన ఎక్కడో సీతారామ కళ్యాణం ఇది అక్కడ భజన జరుగుతుంటే అక్కడికి వెళ్ళొచ్చి ప్రసాదం ఇంకా చేతుల్లోనే ఉన్నదట. ఇంటికొచ్చి నొప్పులతోనే వెంటనే డెలివరీ అయితే అన్నయ్య పేరు జానకి రామయ్య, కన్యారాశి పార్థని రావాల్సింది జానకి రామయ్య అని పెట్టుకున్నారు. ఇక నా పేరు, నాది విశాఖ నక్షత్రం తులారాశి. మరి అటువంటిది అవేం పట్టించుకోకుండా ఆమెకెందుకో శుభావతి అని పేరు పెట్టాలని పెట్టుకున్నారు. మరి ఆ పేరు ఇప్పటివరకు కూడా నేను ఎక్కడా కూడా గమనించలేదు. మరి నా ఒక్కదానికి ఆ పేరు నిలిచిపోయిందేమో, అది నా అదృష్టమేమో అనిపిస్తోంది. శుభావతి అనే పేరు, సుభాషిణి, సుహాసిని విన్నాను, కానీ ఎక్కడ కూడా ఏ రిజిస్టర్లో కానీ నా ఉద్యోగ రీతిలో కానీ నాకు ఎక్కడ కూడా శుభావతి అనే పేరు ఎక్కడా వినలేదు. మరి అటువంటి శుభావతి అనే పేరు వాళ్ళ యొక్క ఆశీస్సులతో నేను ఆ స్థాయికి ఎదిగానండి. మరి చిన్నప్పటి నుంచి నా ఆధ్యాత్మిక ఇవన్నీ వింటాం కానీ, వాళ్ళు చదువుతున్నప్పుడు నా చెవుల్లో పట్టం కానీ ఇవన్నీ జరుగుతూ ఉండేవి. వాళ్ళు అలా చేస్తూ కూడా టీవీలో అనేక మంది గురువుల యొక్క ప్రవచనాలు వింటూ ఉండేవాళ్ళు. అవన్నీ అబ్బాయి వీళ్ళెంత బాగా చెప్పారు, వాళ్ళెంత బాగా చెప్పారు, ఎంత బాగా చెప్పారు అని అంటూ ఉండేవాళ్ళు. మరి అలాంటప్పుడు నాకు కాకినాడ పరిపూర్ణానంద స్వామీజీ మా గురువుగారి మహానుభావులు. మరి ఆయన చాలా చిన్న వయస్సు. అప్పుడు అమ్మ అంటూ ఉండేది, అబ్బా ఎంత చిన్నవారు, ఎంత బాగా చెప్తున్నారు, అసలు ఆ వాయిస్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎటువంటి వాయిస్, ఎంత చిన్న అయినా అని ఎంతో అమ్మ పరిపూర్ణానంద స్వామీజీని పొగిడేవాళ్ళు. అని నేను అలా చూస్తూ అవును కదా అని అనుకొని, తర్వాత నేను ఎక్కడ ఉద్యోగంలో ఉన్నా కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ ఇంట విని నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ టీవీలో భక్తి ఛానల్లో కానీ జీ తెలుగులో కానీ కొన్ని ఛానల్స్లో ఇవన్నీ కూడా స్వామీజీ ప్రవచనాలు వస్తూ ఉండేవి. అవన్నీ భగవద్గీత చెప్పేవాళ్ళు. మరి ఇవన్నీ కూడా చాలా వింటూ ఉండేదాన్ని. ఇంకా అప్పటి నుంచి ఇక నాకు సర్వీసులోనే ఇవి చేస్తూ కూడా మా అమ్మగారు ఎంతోమందికి మంత్రోపదేశం చేశారు. అక్కడ నాకు ఒక చిన్న స్వార్థం అడ్డం వచ్చింది. మంత్రోపదేశం చేస్తే ఎంతోమంది తీసుకున్నారు. మా అమ్మ చూచాయిగా కూడా అన్నది, అమ్మ నువ్వు కూడా తీసుకోవచ్చు కదే అంది. కానీ నాకు అక్కడ స్వార్థం ఎందుకు అడ్డం వచ్చిందంటే, మా అమ్మమ్మ మా పిన్నిలు కూడా వాళ్ళందరితో పాటు మా అమ్మ దగ్గర మంత్రోపదేశం తీసుకున్నారు. తెలిసి తెలియని తనం అనమాట. మరి అమ్మ వస్తుంటే అయ్యో మా కూతురు వస్తుందని అమ్మమ్మ కానీ మా అక్కయ్య వస్తుందనే మా పిన్నులు కానీ అనుకునేవాళ్ళు కాదు, భయపడుతూ ఉండేవాళ్ళు. గురువుగారు వస్తున్నారని ఎదురు వెళ్ళి కాళ్ళకి నమస్కారం పెట్టుకోవటం అలా చేసేవాళ్ళు. అది చూసి
మా అమ్మగారి దగ్గర నేను మంత్రోపదేశం తీసుకుంటే నేను కూడా అలా భయపడాలేమో, మాతృత్వం అనే ప్రేమకి నేను దూరం అయిపోతానేమో అనే ఒక స్వార్థంతో నేను ఆ రోజు అమ్మ దగ్గర నేను తీసుకోలేదు. కానీ తర్వాత చాలా బాధపడ్డాను. తర్వాత ఒక వయసు వస్తూ నేను ఉద్యోగం చేస్తూ బయట ప్రపంచంలోకి వచ్చినప్పుడు అలా చాలా ఇదయ్యాను. అమ్మ వాళ్ళ గురువుగారు కూడా గుప్తా చలమయ్య తాతయ్య గారని చాలా చాలా ఎటువంటి విద్యనే బోధిస్తూ ఉండేవాళ్ళు. బస్సు దిగంగానే ముందుగా మా ఇంటికి వచ్చేవాళ్ళు. ఆ తాతయ్య గారు కూడా నన్ను ఎన్నోసార్లు దీవిస్తూ, చిట్టు నీకు మంచి భవిష్యత్తు ఉందిరా, నువ్వు మా అక్క కన్నా అన్నయ్య కన్నా నువ్వు హై స్థాయిలో ఉంటావురా అన్ని విషయాల్లో అని దీవిస్తూ ఉండేవాళ్ళు తాతయ్య గారు. మరి అక్కడ ఆ చిన్న వయసులో నాకు కొన్ని సంకల్పాలు వస్తూ ఉండేవి. అది యాక్చువల్గా ఆ తాతయ్య గారు ఎప్పుడూ కూడా కాషాయ వస్త్రాలు కట్టలేదు. ఇంత మంచి పర్సనాలిటీతో, భారీ పర్సనాలిటీతో ఒక తెల్లటి లాల్చి ఒక ఇదిలాగా షర్టు వేసుకొని వచ్చేవాళ్ళు. ఆ రోజు ఎందుకో నాకు ఒక చిన్న సంకల్పం వచ్చింది. చాలా చిన్నదాన్ని. ఒక జామ చెట్టు ఉంది మా దొడ్లో. అక్కడ నిలబడితే అక్క ఎవరో వచ్చారు మీ ఇంటికి, మరి కాషాయ వస్త్రాలు వేసుకున్నారు అని పిలుస్తారు నన్ను అని అనుకుంటున్నలోపు ఒక పిల్లోడు పరిగెత్తుకుంటూ వచ్చి అక్క మీ ఇంటికి ఎవరో వచ్చారు కాషాయ. కరెక్ట్గా నేను అలా వచ్చేసింది సంకల్పం. ఆ అబ్బాయి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇక ఆ చెట్టు దగ్గర నుంచి నేను ఇంటికి వచ్చేలోపు ఎవరు వస్తారు, కాషాయ వస్త్రాలు కట్టుకొని ఎవరు వస్తారు? ఇప్పుడు గుప్తా చలమయ్య తాతయ్య గారు అయితే ఆయన ఎప్పుడు కాషాయ వస్త్రాలు కట్టరు, మంచి వైట్ డ్రెస్ వేసుకొని వస్తారు. ఎవరు వస్తారు అని అనుకుంటూ వస్తే మళ్ళీ ఆ కాషాయ వస్త్రాల్లో ఆ గుప్తా చలమయ్య తాతయ్య గారు ఎలా ఉంటారనే స్ఫూర్తి కూడా, స్మరణ కూడా నాకు కలిగింది. ఇంటికి వచ్చేవారికి ఆయన ఎప్పుడు కట్టుకొని కాషాయ వస్త్రాలను చూసి ఇక ఎంతే కాళ్ళ మీద పడ్డాను. తాతయ్య గారు నాకు ఇలా సంకల్పం వచ్చింది, మీరే వేసుకున్నట్టు వచ్చింది, మళ్ళీ మీరు వేసుకోరే అనే దీంతో వస్తున్నాను అని అంటే అప్పుడు అన్నారు, నీకు సంకల్ప బలం కూడా గొప్పది నాన్న, నీకు వస్తూ ఉంటుంది. అలాంటి 3-4 ఇన్సిడెంట్లు కూడా కరెక్ట్గా అక్కడ నేను అవి చూడకుండా తెలియకుండానే నాకు ఆ చిన్న వయసులో వస్తూ ఉండే. ఈ విధంగా నేను ఆ ఆధ్యాత్మిక సరే అప్పటి నుంచి ఒక రకంగా చెప్పాలంటే నా సర్వీస్లో ఎవరి దగ్గర నేను చేయి చాచలేదు. అదేవిధంగా ఏ దేవుడి దగ్గర కూడా నేను చేయి చాచి నాకు ఆ కోరిక తీర్చు నాయనా, నీకు అక్కడికి వస్తాను, ఇక్కడికి వస్తాను, నీకు అవిముడుపు కడతాను, నేను ఆ కోరికలు తీరుస్తాను, అస్సలు ఏ రోజు ఏ దేవుణ్ణి కూడా ఈ రోజు వరకు నేను అడగలేదండి, నిజంగా చెప్తున్నాను. కానీ చిన్నప్పుడు నాకు ఆ పసి వయసులో హనుమంతుడు చాలా ఇష్టం, చాలా ఇష్టం. కానీ చిన్నప్పుడు కోరాను. ఏమి కోరేదాన్ని, నాకు ఆయనతో ఆడుకునేదాన్ని. యాక్చువల్గా హనుమంతుడు ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నా ఏం చేస్తున్నా దేవుడికి దండం పెట్టుకోవాలని అమ్మ అంటూ ఉండేది. అది దండం పెట్టుకొని చేస్తూ ఉండేదాన్ని. ఇంకా అప్పుడు హనుమంతుడితో అనేదాన్ని, స్కేల్ కనపడిపోయినా, బల్పం కనపడకపోయినా, పలక కనపడిపోయినా, పుస్తకం కనపడిపోయినా, ఇంకా అసలు ఆయన ఇంకా నాకు ఇప్పుడు అవన్నీ తలుచుకుంటే నవ్వు వస్తుంది. ఇలా ఏళ్ళు చూపించి నువ్వు కనుక నా బల్పం ఎక్కడుందో చెప్పు, నా పలక ఎక్కడుందో చెప్పు, అప్పుడంతా ఎతికి నాకు కనపడకపోయేసరికి హనుమంతుడికి చెప్పేదాన్ని, నువ్వు నాకు ఆ పెన్సిల్ కనపడాలి, నా స్కూల్ టైం అవుతుంది, అది కనపడకపోతే రేపటి నుంచి నీకు నేను నమస్కారం పెట్టను అని ఆయనకు అసలు ఏంటా అని అనిపిస్తుంది అనమాట. అలా అక్కడే ఎతుకుతూ ఉండేదాన్ని, మళ్ళీ అక్కడే ఉండేదాన్ని. మళ్ళీ అనేదాన్ని, నువ్వు కనుక అలా చేస్తే నీకు నమస్కారం పెట్టి ఇప్పుడు స్కూల్కి వెళ్తా, లేకపోతే నీకు నమస్కారం పెట్టను అని అనేది. అట్లా హనుమంతుడితో నేను ఆడుకున్న రోజులు చాలా ఉన్నాయి. ఏదైనా బాధ వస్తే ఆయన వచ్చి నా పక్కలో పడుకున్నట్టు, బుడ్డి పిల్లోళ్ళలాగా, చిన్న పిల్లోళ్ళలాగా ఆయనతో నేను మాటలు చెప్తున్నట్టు, అలా చాలా సంఘటనలు నాకు హనుమంతుడు నాకు ఒక ఎట్లా ఏదో అనకూడదు, నాకు ఒక బిడ్డగా అనిపించేవాడు. తర్వాత ఎప్పుడు కూడా అనిపించేవాడు ఒక చిన్న బాలుడు నాకు. అంటే ఉదయపానుని మధుర ఫలమని భావన లీలామృతమును గ్రోలిన కాంచనవన్న విరాజిత వేష కుండల మండిత కుంచిత కేశ. ఆ హనుమాన్ చాలీసులో ఆయన చిన్నోడుగా ఆ సూర్య భగవానుడిని ఒక మధుర ఫలమని భావించి ఏ విధంగా అయితే పైకి వెళ్ళి ఎగురుకుంటా వెళ్తాడో నాకు ఆ రూపం నాలో ప్రతిష్ఠింపబడింది. ఆ చిన్నోళ్ళలాగా నేను ఆయనతో ఆడుకోవటం, అలాగే అంతకుముందు అట్లా ఆయన ఒక చిన్న పసిబాలుడిగా చేసి ఆయనతో పందెం కట్టుకొని నీకు నేను నమస్కారం పెట్టాలంటే నాకు పుస్తకం దొరకాలి, నాకు స్కేల్ దొరకాలి, ఇలా పెట్టేసి అట్లా చేసుకుంటూ ఉండేదని. తర్వాత ఇదంతా అయిపోతున్నప్పుడు అండి మా ఊర్లో సంగమేశ్వర దేవాలయం ఉంది. యాక్చువల్గా అది జాగర్లమూడి. సంగమేశ్వరుడు అని ఎందుకు పేరు వచ్చిందంటే దానికి ఒక చిన్న స్టోరీ ఉందండి. సంగం జాగర్లమూడి అంటే ఏంటంటే శివుడు
కాశీ నుంచి వచ్చిన శివుడని అక్కడ పేరు. ఎందుకంటే గూని గోవిందుడు అనే ఒక అతను మేనమామకి పిల్లలు లేకపోతే మావయ్య వాళ్ళు బాధపడుతుంటే, మావయ్య నీకు గనుక అమ్మాయి పుడితే నాకు ఇచ్చి వివాహం చేస్తావా, నేను కాశీ వెళ్ళి తపస్సు చేస్తాను మీకు అమ్మాయి పుట్టేటట్టు అంటాడు. అలా మేనమామ ఒప్పుకుంటాడు. అయితే అప్పుడు ఇతను వెళ్ళి కాశీలో ఘోరంగా తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమయ్యి మీ మావయ్యకి పిల్లనిస్తాను, కూతుర్ని ప్రసాదిస్తాను అని చెప్తాడు. అప్పుడు వీళ్ళ మావయ్యకి ఒక పాప పుడుతుంది, పెరుగుతుంది, దినదిన అభివృద్ధిగా పెరుగుతోంది, మంచి అందగతిగా తయారవుతుంది. అప్పుడు ఈ గూని గోవిందుడు వెళ్ళి మావయ్య మీ పాపను నాకు ఇచ్చి వివాహం చెయ్యండి అని అడుగుతాడు. ఓరి గూనోడా, నా అందాల భరిణిని నా కూతుర్ని నీకిచ్చి చెయ్యాలా సేవ, పెళ్లి చెయ్యాలా? లేదు అట్లా ఎప్పుడు అనుకోబాకు అని చెప్పగానే, అదేంటి మావయ్య మీరంటేనే కదా నేను తపస్సు చేసింది మీకోసం అని గూని గోవిందుడు అడుగుతాడు. అలా గూని గోవిందుడు అడిగినప్పుడు అతను ఏమంటాడంటే, ఎప్పుడన్నా అనరా నువ్వు వెళ్ళి సాక్ష్యం తెచ్చుకోపో అంటాడు. సాక్ష్యం తెచ్చుకోపోమనే వెంటనే అతను వెళ్ళి ఆ శివుడి దగ్గరికి వెళ్తాడు కాశీ. వెళ్ళిన తర్వాత కాశీలో మళ్ళా శివుని గురించి ప్రార్థన చేస్తాడు. శివుడు ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షం అయ్యి ఏంటంటే, ఇట్లా ఆ రోజు తపస్సు చేశాను, మా మేనమామకి ఆడపిల్ల పుట్టితే నాకు వివాహం చేస్తా అన్నాడు, ఇప్పుడు ఎవరు సాక్ష్యం నీకు తెచ్చుకోమంటున్నారు, మీరు రావాలి నాకు సాక్ష్యం చెప్పడానికి అని శివుడిని అడిగితే, సరే పదా వస్తానని అతను వస్తూ ఉంటే, కొంత దూరం వచ్చిన తర్వాత ఇలా వస్తూ ఉంటే మా జాగర్లమూడి వచ్చింది. అది బకింగ్హామ్ కాలువన్నింట్లో కల్లా పెద్ద కాలువ బకింగ్హామ్ కాలువ, మన మద్రాసు విజయవాడ మధ్య కాలువ. ఆ కాలువ ప్రక్కనే పెద్ద శివుడు అక్కడికి రాగానే నువ్వు పద ముందు, నువ్వు ఎటువంటి శబ్దాలైనా కూడా నువ్వు వెనక్కి తిరిగి చూడొద్దని గూని గోవిందుడికి చెప్తాడు. అలాగే అంటాడు. సరే ముందుకు వెళుతున్నప్పుడు శివుడు అక్కడికి రాగానే పెద్ద పెద్ద ఈ ధ్వనులు ఇచ్చేస్తాడు. అప్పుడు మామూలుగా గూని గోవిందుడు భయపడుతూ వెనక్కి తిరిగి చూడంగానే శివుడు అక్కడ శిలైపోతాడు. అక్కడ సంగమేశ్వరుడు ఇచ్చాడు కాబట్టి సంగం జాగర్లమూడి. శివుడితో పాటు బాలా త్రిపుర సుందరి కూడా ఆయనతో పాటు ఉన్నటువంటి ప్రమథగణాలు ఆ టెంపుల్లో ఇప్పుడు బాగా పెద్ద పెద్ద మర్రి చెట్లు, ఆ ఓడలు దిగి వాళ్ళంతా ప్రమథగణాలుగా చెప్తారు. అదొక బుక్ ఉంది అమ్మ వాళ్ళ ఇంట్లో, నేను చదివాను ఒకరోజు. మరి అలాంటి పుణ్యక్షేత్రమైన మా ఊర్లో దసరా అప్పుడు హరికథలు చెప్పేవాళ్ళు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అలా అమ్మ వంట వెళ్తూ ఉండేదాన్ని. అలా వెళ్తున్నప్పుడు నాకు అక్కడ బాలా త్రిపుర సుందరి చాలా అందంగా ఉండేది. నేను చిన్నదాన్ని ఆడుకొని ఆ దసరాలో చెప్తున్న హరికథలన్నీ విని వస్తున్నప్పుడు నాకు అక్కడ అమ్మవారిని చూసి నాకు అక్కడి నుంచి రావాలనిపించేది కాదు. వెనక్కి తిరిగి చూసుకుంటూ వచ్చేదాన్ని. తర్వాత ఎప్పుడు మళ్ళీ మనసులో ఒక కోరిక, ఈరోజు ఈ పురోహితులు నన్ను ఈ గుళ్ళు లోపల పెట్టేసి వెళ్ళిపోతే నేను ఈ రాత్రల్లా నేను ఈ అమ్మ దగ్గర ఉంటానుగా. అసలు ఆ కోరిక ఏందో, చిన్నదాన్ని అందరితో పాటు ఆడుకోవాలి, వెళ్ళిపోవాలి, సరదాగా రావాలి. కానీ ఆ అమ్మని చూసి వదలలేక వచ్చేదాన్నండి. ఈ రోజు కూడా నేను ఆ రూపాన్ని మర్చిపోలేదు. ఈ రాత్రి అంతా నన్ను ఇక్కడ ఉంచితే, మర్చిపోయి తలుపులేసి నన్ను లోపల ఉంచితే అబ్బాయి ఎంత ఆనందం, ఎంత బాగుంటుంది అనుకునేదాన్ని. మళ్ళా నాకేంటంటే బ్రాహ్మణులు తప్పితే ఇతర కులస్తులు ఆ లోపలికి వెళ్ళకూడదు కదా గర్భగుడిలోకి. నాకు అనిపించేది ఆ బాలా త్రిపుర సుందరి చాలా అందంగా ఉండేది. నేను చిన్నదాన్ని. మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆమెను ఒక్కసారి తడివి ఆమె దగ్గరికి వెళ్ళి ముఖం ముద్దు పెట్టుకొని నేను రావాలి అన్న కోరిక నాకు బలంగా తయారైపోయిందండి. నాకు ఎప్పుడు తీరుది. నాకేంటంటే ఏదైనా నాకు యాక్చువల్గా నేను ఇందాక చెప్పాను నాకు ఏ కోరికలు లేవని. ఇవి నాకు తెలియకుండానే మనసులో వచ్చిన ఇవి. మరి ఎప్పుడు అనుకునే ఏంటనేది ఏదైనా కోరిక వచ్చినా లేదు అని అనుకుని వదిలేస్తానే కానీ అది నా జీవితంలో ఏదో ఒక రోజు నెరవేరుతుంది. నాకు తెలియకుండానే ఏదైనా ఒక కోరుకున్నప్పుడు అది దాన్ని మళ్ళీ వదిలేసినప్పుడు దాన్ని ఏదో ఒక రూపేణ నేను ఏ రోజైతే అప్పుడు నా దగ్గరకు వచ్చినప్పుడు అనుకుంటా, ఓహో దీన్ని ఒకసారి నేను అనుకున్నాను కదా అందుకని నా దగ్గరకు వచ్చింది అనుకునేదాన్ని. మరి అట్లా అమ్మవారి దగ్గర అనుకుంటూ ఉండేదాన్ని. అదొక చాలా ముఖ్యమైన విషయం అండి. మరి ఈ విధంగా వాళ్ళ యొక్క అమ్మా నాన్నగారు పాడటం కానీ వినటం కానీ, వాళ్ళు 40 సంవత్సరాలు ఎక్కడ వేదాంత సభలు జరిగిన ఇద్దరు పాపం పెద్దవాళ్ళు అలా లగేజ్ మోసుకుంటా వెళ్ళి ఆ సభలకు పాల్గొని వాళ్ళు ప్రవచనాలు ఇస్తూ వాళ్ళు మాట్లాడుతూ ఎన్నో చేసేవాళ్ళండి.
మరి వాళ్ళ నుంచి నేను చాలా విద్యను నేర్చుకున్నాను. తర్వాత అదే నేను చెప్పాను మా ఇంట్లో ఆచారం అని. ఇక్కడ ఎక్కడికి పోతుందండి ఏదైనా పెద్దల ఆశీస్సులు కానీ, తల్లిదండ్రుల ఆశీస్సులు కానీ. మా అమ్మగారు నేను నెల్లూరులో ఉన్నప్పుడు 2016లో చనిపోయారు. ఒక్క నెలలోనే కాలం ముగించుకున్నారు. ఎంతో బాగున్న ఆమె దీపావళికి అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చి ఫీవర్ వచ్చింది, బ్లడ్ తక్కువని బ్లడ్ ఎక్కించాము. నేనున్నాను అమ్మ దగ్గర 4 రోజులు, సంక్రాంతి ఉదయం సాయంత్రం అలా ఎక్కించకూడదని నేను డాక్టర్ గారికి చెప్తూనే ఉన్నాను. అయినా ఆయన ఎక్కించారు. ఏమవుదలేమ్మా, ఏమవుదలే, బాగానే ఉందని. ఇక ఇంటికి తీసుకొచ్చి వదిలిన తర్వాత అమ్మ వెళ్ళొస్తాను అని కాళ్ళకు నమస్కారం పెట్టుకొని, బహుశా నేను ఇందాక అన్నట్లు నా సర్వీస్లో ఒక చోట నుంచి ఒక చోటికి ప్రమోషన్ మీదే నేను వెళ్ళినట్లు ఇదొక జీవితంలో ఇదొక థ్రిల్లింగ్ అండి నాకు. నేను అమ్మని ఇంటికి తీసుకొచ్చాము, స్నానం అయి చేయించి కుర్చీలో కూర్చోబెట్టాము. కుర్చీలో కూర్చోబెట్టినాక సరే నా ఆచారం నాకుంది కదా, వెళ్ళి అమ్మకి కాళ్ళకి నమస్కారం పెట్టుకొని, అమ్మ బస్ టైం అయింది, నేను నెల్లూరు వెళ్ళొస్తానమ్మా అని కాళ్ళకి నమస్కారం పెట్టుకుంటే నా తల మీద చెయ్యేసి జాగ్రత్త అమ్మ, దీర్ఘాయుష్మాన్ బావ, దీర్ఘ సుమంగళి బావ అని ఇట్లా తల నివిరింది. నివిరినాక కొంత దూరం వెళ్ళానండి. అదే తలుపు అమ్మని ఇక్కడ కూర్చోబెట్టారు, తలుపు అక్కడుంది. మళ్ళీ ఎందుకో తలుపు తీసి వేయబోతేటప్పుడు వెనక్కి తిరిగి చూశాను. అమ్మ నా వంక దీనంగా చూస్తున్నారు. మళ్ళీ నాకు మనసు అంగీకరించక మళ్ళా వచ్చి కాళ్ళకు నమస్కారం పెట్టుకున్నాను. పెట్టుకోగానే అమ్మ అన్నారు, ఎన్నిసార్లు పెడతా అమ్మా, ఎన్నిసార్లు పెడతావు అని మళ్ళా నెత్తి మీద చెయ్యేసి, బహుశా కాలం అనేది ఎవరినైనా తీసుకెళ్లాల్సిందే, ఇటువంటి అనుభవం ఎవరికీ రాదు. మళ్ళా కాళ్ళకు నమస్కారం పెట్టుకున్నాను, వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత రాత్రి మా అన్నయ్య గారు, అమ్మకి విపరీతమైన ఆయాసం వచ్చిందమ్మా, వెంటిలేటర్స్ మీద ఎక్కింది అంటే ఆవిడ మరణానికి సంబంధించినటువంటి చివరి మాట, చివరి చూపు ఆవిడ కాళ్ళకు నమస్కరించుకొని చిరంజీవ దీర్ఘాయుష్మాన్ భవ అని ఆమె నోటికుండా ఆ దీవెనలు నేను పొంది నేను వెళ్ళాను. అవే చివరి మాటలు. ఎప్పుడు మా ఇంట్లో ఆచారం అలా నమస్కారం పెట్టుకోగానే అమ్మ నాకు దీవెన ఇస్తూ ఉండేది. అమ్మ నాన్న ఇద్దరు కూడా. ఆమె చనిపోయేటప్పుడు కూడా చివరి మాట్లాడేది. నేను వచ్చేవరకు వెంటిలేటర్స్ ఎక్కింది, ఇక మాట్లాడలేరు కదండి. ఒక 1 వీక్ 10 days ఉండి ఆమె కాలం చేసింది. ఒక రకంగా ఆ పరిస్థితుల్లో కూడా అమ్మ అంటే చాలా ఇష్టం. మరి అటువంటి పరిస్థితుల్లో కూడా నేను ఇప్పుడు అమ్మ కాలం చేసింది అన్నాను, అమ్మ కాలం చేయలే, బ్రతికే ఉంది ఇప్పుడు కూడా. ఏ రకంగా అంటే అటువంటి పరిస్థితుల్లో కూడా నేను నెల్లూరులో ఉన్నప్పుడు ఈ నేత్ర వార్షికోత్సవాలు, నేత్ర మాసోత్సవాలు, నేత్ర పక్షోత్సవాలు ఇవి జరిగాయి. అక్కడ కోఆర్డినేటర్ గారు, నెల్లూరు కోఆర్డినేటర్ గారు డాక్టర్ మంజులమ్మ గారు నన్ను తీసుకొని వెళ్ళేవాళ్ళు అవేర్నెస్కి. ఒక సాంగ్ కూడా రాశాను అప్పుడు ఆ నేత్ర దానం మీద. అలా రాసినప్పుడు నాకు ఆ కొంచెం మనోధైర్యం ఉండి, అమ్మ ఆ రోజు హాస్పిటల్లో అప్పుడే ప్రాణం పోయింది. అక్కడ శంకర్ కండి హాస్పిటల్ ఉంటే వాళ్ళకి వెంటనే నేను ఫోన్ చేసి, అందరూ దిగులు దుఃఖాలతో నిండిపోయి ఉన్నారు. మరి నాకెంతో ఇష్టం అమ్మ, కానీ అమ్మ శరీరాన్నే వదులుతుంది. శరీరంలో పనికొచ్చే ప్రాణం పోయిన తర్వాత శరీరంలో పనికొచ్చే కళ్ళున్నాయి, ఐదానం, ఆ డొనేషన్. ఇంకా అప్పుడప్పుడు దగ్గరలో ఉన్నటువంటి కంటి హాస్పిటల్కి, శంకర్ కంటి హాస్పిటల్కి ఫోన్ చేసి, మా మదర్ ఇలా కాలం చేయబోతున్నారు, ఇంకా అయిపోవస్తుందమ్మా అన్న డాక్టర్ గారు. ఇంకా వాళ్ళకి ఫోన్ చేసి ఆ 2 కళ్ళు దానం ఇప్పించాను. మరి ఆవిడ ఆ కళ్ళతో ఎన్నో గ్రంథాలు చదివారు. మరి ఎంతంతో ఎన్ని చోట్లకో వెళ్ళొచ్చారు, ఎన్నో సభలకు వెళ్ళొచ్చారు. మరి అటువంటి కళ్ళు ఏ అదృష్టవంతులు అంటే ఆ 2 కళ్ళు ఇద్దరికి అమరుస్తారండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క కన్ను అమరుస్తారు. అంటే మా అమ్మ ఇద్దరిలో బ్రతికే ఉన్నది. ఆవిడ ఆ శంకరకండి హాస్పిటల్లో తీసుకెళ్తారు. వాళ్ళు మనకు మళ్ళీ అడ్రస్ చెప్పరు, చెప్పకూడదు కూడా. ఆ విధంగా ఇద్దరికి పెట్టుంటారు మా అమ్మ. అంటే మా అమ్మ బ్రతికే ఉంది, చిరంజీవిగానే ఉంది. మరి అదొకటి నేను చేయించాను. ఆ విధంగా అమ్మ నోటి చివరి మాట నా దీవెనతోనే ఆమెది ఎండైపోయింది. సరే అలాగైపోయింది. ఇక అట్లా ఇంకా నెల్లూరు వెళ్ళిన దగ్గర నుంచి కూడా ఇక్కడ పరిపూర్ణానంద స్వామీజీ అమ్మ వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు, ఎంత బాగా చెప్తున్నారు ఏంటని. నెల్లూరు వచ్చారు స్వామీజీ, ఒక వారం రోజులు చేశారు. నెల్లూరులో ఉన్నప్పుడు కాకినాడ శ్రీపీఠం స్థాపకులు శ్రీ 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 పరిపూర్ణానంద సరస్వతి స్వామీజీ వారు వచ్చారు. వారం రోజులు అక్కడ ప్రవచనాలు చెప్పారు. ఆ లాస్ట్ రోజు ఎవరైతే మీరు మంత్రోపదేశం తీసుకుంటారో అక్కడికి రెండమ్మా, ఫలానా చోటుకి రెండమ్మా అన్నారు. నేను ఆల్రెడీ ప్రిపేర్ అయ్యాను, ఎప్పటి నుంచో ఇది చేయాలని. ఇంకా వెళ్దాం అనుకున్న రోజు, కానీ నేను అప్పుడు ఈ స్కూల్ హెల్త్ ప్రోగ్రాంలో ఉన్నాను. ఆ రోజు కస్తూరిబా హాస్టల్
ఇంకా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ గారు, మేడం మీరు వెళ్తే లేడీస్ అందరూ వాళ్ళ క్లాస్ చెప్పాలి, గైనిక్ సబ్జెక్ట్ కదా మేడం, మీరే ప్లీజ్ మేడం అని వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటే ఆ రోజు నాకు మంత్రోపదేశం మిస్ అయ్యింది. ఎంత బాధపడ్డానోనండి. స్వామీజీ ఈ విధంగా వచ్చారు, ఇలా మిస్ అయిపోయింది, నేను తీసుకోలేకపోయానే స్వామీజీ దగ్గర అని అనుకున్నాను. ఇంకా అట్లా తర్వాత అక్కడి నుంచి ప్రమోషన్ మీద శ్రీకాకుళం వెళ్ళాను. శ్రీకాకుళం అంతా అయిపోయినాక కర్నూలు వచ్చాను. కర్నూలు రీజనల్ ట్రైనింగ్ సెంటర్, ఈ క్లాసెస్ చెప్పడం ఇవన్నీ. అప్పుడు నేను నెట్లో వెతికాను స్వామీజీ ఎక్కడున్నారంటే కాకినాడ శ్రీపీఠం అని తెలిసింది. ఇంకా అక్కడి నుంచి ఫోన్ చేస్తూ స్వామీజీ ఎట్లాగైనా ఇది చేస్తూ నేను అప్పుడు స్వామీజీని కలవాలి అని అంటే నాకంటూ ఏకాగ్రత కావాలి, ఇప్పుడంతా సర్వీసే గడిచిపోతుందని నేను వేకువజామున నా అంతటికి నేనే లేచి, కానీ ఇక్కడ నా ఆధ్యాత్మిక చింతన అంటే హనుమంతుడంటే హనుమ జయంతి వచ్చినప్పుడు నాకు తెలుగు హనుమాన్ చాలీస బాగా నోటెడ్ అండి. మరి హనుమ జయంతి వచ్చినప్పుడు ఒకే ఆసనం మీద కూర్చొని 108 సార్లు హనుమాన్ చాలీస్ చదువుతాను. ఆయన పుట్టినరోజు నేను ఆయనకు సమర్పించుకునేది అది. మరి లలిత సహస్రనామాలు ఎన్ని సంవత్సరాలు చదివాను, మరి ఆ తల్లికి నేను సమర్పించుకున్నది అది. మరి అదేవిధంగా ఇక్కడ ఈ అమ్మతో కొన్ని పాటలు ఆమె పాడుతుంటే నేను అది నేర్చుకొని అవి పాడుతూ ఉండేదాన్ని, ఇవన్నీ చేస్తూ ఉండేదాన్ని. ఇక్కడ అదేవిధంగా ఎప్పుడైతే ఆ నెట్లో చూసి స్వామీజీ అక్కడ ఉన్నారని తెలుసుకొని వాళ్ళకి కాంటాక్ట్ అయితే, అమ్మ ఫలానప్పుడు వస్తారు, కర్నూలు వస్తారమ్మ, స్వామీజీనే వస్తున్నారు, అక్కడ ఒక విగ్రహ ప్రతిష్ట, అమ్మవారి ప్రతిష్ట, దానికి వస్తున్నారు అని అంటే స్వామీజీకి వాళ్ళు చెప్పినట్టున్నారు. అక్కడికి రాగానే స్వామీజీకి వెళ్ళి నమస్కారం పెట్టగానే ఇలా అని కళ్ళెగరేశారు. ఏంటమ్మా అంటే, ఏంటమ్మా అని, స్వామీజీ నేను మంత్రోపదేశం తీసుకోవాలనుకున్నానంటే సాయంత్రం వచ్చి కలవండమ్మా, ఫలాని చోటు ఉంటామని అన్నారు. మరి అక్కడికి వెళ్ళాను. స్వామీజీ అన్నది ఏంటంటే, ఇక్కడ కాదమ్మా మీరు ఆశ్రమానికి రండమ్మా, అక్కడ ఇస్తాం మంత్రోపదేశం అన్నారు. ఇంకా నాకు అది అయిపోయింది, స్వామీజీ వెళ్ళిపోయారు. ఇంకా నేనేంటంటే తెల్లవారుజాము నుంచి కొంచెం సాధన బిగించేశాను. అప్పుడు షిరిడి సాయిబాబా గాథ అంటే నాకేంటో తెలియదు, ఆయన గురించి నేను తెలుసుకోవాలని దీంతో అన్నీ చదివేదాన్ని. అసలు ఏంటి ఈ చరిత్ర అని ఆయన్ని మొత్తం 7 రోజులు సప్తాహం అది చదివాను. తర్వాత 7 సప్తాహాలు చేయాలంటే అది చేశాను. అంటే నాకు లోపల ఏ కోరిక లేదండి, చెయ్యాలి, చూడాలి, ఇది కూడా జీవితం అయిపోతుంది, ఏదో ఒక ఆధ్యాత్మికత వైపు నా గమ్యం నడవాలి అని నేను స్వచ్ఛందంగా అట్లా వెళ్ళాలి అనే దాంట్లో తెల్లవారుజాము లేచి నా అంతటికి నేను గాయత్రి మంత్రం కానీ, పంచాక్షరి కానీ, మరి శ్రీరామ రామ రామేతి, నెల్లూరులో ఉన్నప్పుడైతే ఇక్కడ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమ అనేది నాకు నా అంతటికి నేనే ఊహించుకున్నానండి. ఒకవేళ పెద్దవాళ్ళు అంగీకరిస్తారో అంగీకరించరో, అంటే రామకోటి రాయటానికి నా జీవితం సరిపోదు, ఇప్పటికే నా సర్వీసులో నిమగ్నం అయిపోయింది, క్షణం తీరుకుండేది కాదు. మరి అలాంటప్పుడు కూడా మనసులో ధ్యానించుకుంటూనే ఉండేదాన్ని. నేను ఒక హద్దు పెట్టుకున్నాను, ఈ శ్రీరామనవమి నుంచి మళ్ళా శ్రీరామనవమి వరకు రామకోటి ఎలా రాయాలి అని నాకు నేనే నిర్ణయించుకొని, అప్పుడు చాకంటి కోటేశ్వరరావు గారు చెప్పారు, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే, అంటే ఒక్కసారి అంటే 1000 సార్లు జపించినట్లేనమ్మా అని అనేవాళ్ళు అని చెప్తూ ఉండేవాళ్ళు. నాకు వెంటనే స్ట్రైక్ అయింది, కరెక్టే, రామకోటి రాయాలంటే 1 సంవత్సరం గ్యాప్, అంటే తర్వాత ప్రతి జీవితం నాది కాదు, ఆ 1 ఇయర్లో నేనంటూ ఒకటి రాసుకోవాలి అని. అక్కడ శబరిక్షేత్రం ఉందండి నెల్లూరులో, అక్కడికి వెళ్ళాను. అక్కడ ఉన్నటువంటి శబరిక్షేత్రంలో ఉన్నటువంటి పంతులు గారిని అడిగాను, అంటే శ్రీరామ రామ రామేతి అనే ఈ శ్లోకం చదువుతూ రాస్తే ఈ పుస్తకాలు ఎన్ని పడతాయండి, ఈ బుక్స్ రామకోటి బుక్స్ అని అడిగాను నేను. ఆయన ఏమన్నారంటే క్యాలిక్యులేట్ చేసి 19 పుస్తకాలు రాయాలమ్మా అన్నారు. అలాగేనండి ఇవ్వండి అన్నాను. లేదమ్మా మనిషికి 2 అన్నారు. ఇంకా సంతకం పెట్టి 2 తెచ్చుకొని ఇంకా మా ఆఫీస్ స్టాఫ్ అందరికీ చెప్పేవారికి వాళ్ళందరూ వెళ్ళి సంతకాలు పెట్టి 2 బుక్స్ తెచ్చారండి. ఇక నా థీమ్ ఏంటంటే ఆ మంత్రం చదువుకుంటూ నేను సంవత్సరం లోపు ఈ రామకోటి రాయాలి అని ఒక థీమ్ పెట్టుకొని, ఒక ధ్యేయం పెట్టుకొని, ఆ దైవం అందే మనసు పెట్టుకొని, ఈవెన్ ఆఫీస్లో కూడా నా రూమ్లోంచి బయటకు కదిలేదాన్ని కాదు. నా రూమ్లో ఎప్పుడు ఆధ్యాత్మిక గ్రంథాలు నా టేబుల్ మీద ఉండే, ఏదో చదువుకునేదాన్ని, లలిత సహస్రనామాలు చదువుకునేదాన్ని, గోవిందనామాలు చదువుకునేదాన్ని, ఏదో ఒకటి రాస్తూ ఉండేదాన్ని, రామకోటి రాస్తూ ఉండేదాన్ని.
ఖాళీ ఉన్నప్పుడల్లా ఎవరితో మాట్లాడేదాన్ని కాదు, ఇలాగ రాసుకుంటూ ఉండేదాన్ని. సరే అలా చేసి 19 పుస్తకాలు కంప్లీట్ చేశానండి. ఇంకా 2 నెలల 15 రోజులు ఏమో ఉంది. ఇంకొక స్టాఫ్ వెళ్ళి మేడం 2 తెచ్చాను బుక్స్ అన్నాడు. 20, 21 అయింది. ఇంకొక స్టాఫ్ వెళ్ళి 22, 23 అయిపోయినాయి. అమ్మయ్య ఇంక తేకండి, ఇంకా తీసుకురాకండి, ఒక 20 రోజులే ఉంది అని అనుకున్నాను. ఒక పంతులు గారు, ఆయన ఒక అతను హెల్త్ సూపర్వైజరు, ఆయన వచ్చి మా బ్రాహ్మలు, ఆయన వచ్చి మేడం నాకు ఎప్పుడు భద్రాచలం నుంచి బుక్ వస్తుంది, ఈ బుక్ వచ్చింది, ఇప్పుడు మీరు రామకోట రాస్తున్నారంట కదా అని ఇచ్చారు. ఇక నాకు ఎట్లాగంటే క్వశ్చన్ మార్క్. అప్పుడు నాకు ఒక అగ్ని పరీక్ష. వాకింగ్కి వెళ్ళి ఒక తీగ తగిలి పడిపోయాను. పడిపోతే ఈ చెయ్యి బాగా ఫ్రాక్చర్ అయ్యి 45 రోజులు రెస్ట్కి ఇక్కడ చిన్న ఇదేసి కట్టేశారు. రెస్ట్ అన్నారు. ఇక ఇంట్లో మనిషి వచ్చి నాకు ఎన్ని జడలు వేయటం ఇవన్నీ తను చేసేది, వంట చేసి పెట్టడం ఆ 40 రోజులు అలా చేస్తే. ఆ విధంగా ఉండి కూడా నేను ఈ ఒక్క చేతితో నాకు శ్రీరామనవమి వస్తుంది, నా బుక్స్ కంప్లీట్ అయిపోవాలి, ఏంది నాయనా ఈ అగ్ని పరీక్ష. అప్పుడు మా మదర్ చనిపోయి ఉన్నారు, మా నాన్నగారిని తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాను. ఆయనకి ఏమైనా స్పాండ్లైటిస్, ఇక ఒకరోజు మంచం మీద పడుకుంటే చుట్టూ తిరుగుతూ ఉందమ్మా అన్నారు. చూడండి, ఇవన్నీ నాకు అగ్ని పరీక్షలు. అయినా కూడా నాకు ఏదీ లేదు, ఆయనే పూర్తి చేస్తాడు అనే ఒక దీంతో ఉండేదాన్ని. అట్లాగే ఆ భద్రాచలం నుంచి వచ్చి బుక్ కూడా రాసేసానండి. మళ్ళీ శ్రీరామనవమి వచ్చేటప్పటికి మొత్తం 24 బుక్స్ అయినాయి. 24 బుక్స్ మళ్ళీ శబరిక్షేత్రంకి వెళ్ళి అవి నేను సమర్పించుకున్నాను. మరి పెద్దలు అంగీకరిస్తారో లేదో తెలియదు. మరి నాకు ఆ రామేతి రమే రామే నా ధర్మం ఎంతవరకు ఉందో. కానీ ఎప్పుడు నిత్యం కూడా నా శ్వాసతో సహా ఏ దైవాన్ని ప్రార్థించినా, ఏ దైవాన్ని నేను జపించుకున్నా, ఏ దైవం మీద నేను సాధన పెట్టినా కూడా నా శ్వాస ఆ మంత్రాన్ని చదువుతూ ఉంటుంది. నా నోటితో చదవను. ఇప్పుడు జపం నుంచి ధ్యానంలోకి వెళ్ళిపోయాను. అంతకుముందు రుద్రాక్ష తిప్పి 108, 200 అట్లా తిప్పుకునేదాన్ని. ఇప్పుడు అక్కర్లా. నేను ఎక్కడున్నా మీతో మాట్లాడుతున్నా, ఏం చేస్తున్నా నాకు తెలియకుండానే అట్లా నేను వెళ్ళిపోయాను. ఆ స్థితికి వచ్చేసాను. మరి తర్వాత కర్నూలు వచ్చిన తర్వాత స్వామీజీ అక్కడికి రమ్మన్నారు. ఈలోపు నేను తెల్లవారుజామున లేచి ఆ సాధన చేసుకుంటున్నప్పుడు లేట్ అవుతుంది నాకు. స్వామీజీ అమెరికా వెళ్ళారు, ఆయన ఇంకా రాలేదు. ఎందుకు నాకు లేట్ అవుతుంది? మీకేం చెప్తానండి, ఒక్కరోజు తెల్లవారుజాము ధ్యానానికి కూర్చొని నాకెందుకు, ఎంత విద్య ఉన్నా కూడా గురువు లేనిదే ఆ విద్య సద్వినియోగ ఇదవదు. మరి ఎంత నేర్చుకున్నా ఏం సుఖం, గురువు లేని విద్య అని ఒకరోజు నాకు తెలియకుండానే ఆ ధ్యానంలో కూర్చున్నప్పుడు పెద్దగా ఏడ్చేశాను. ఎవరు లేరు చుట్టూ. ఎందుకు ఏడ్చానో తెలియదు. ఇలా బాధపడుతూ అదే ఆఫీస్లో నా రూమ్లో కూర్చొని నేనేదో తలుచుకుంటూ, ఎందుకని ఇంకా మా స్వామీజీ నన్ను పిలవలేదు అని నేర్చుకున్న క్లాస్లో కూడా నేర్చుకున్న రోజులు ఉన్నాయి. మా ప్రక్కన వాళ్ళు, మీరు వెళ్ళండి అమ్మా, కాకినాడ వెళ్ళండి అమ్మా, మీరు ఉండలేకపోతున్నారమ్మా అని వాళ్ళంతా నాకు ధైర్యం చెప్పేవాళ్ళు. నేనంటాను, నేను స్వామీజీకి చెప్పాను, స్వామీజీ నన్ను పిలుస్తానన్నారు, స్వామీజీ పిలవకుండా నేను వెళ్ళాను. అక్కడ నాకు ఒక ఏంటంటే గురువు ఆజ్ఞ ఇవ్వాలి, ఆయన పిలుస్తానన్నారు, నన్ను పిలవలేదు, నేను పిలవకుండా ఎలా వెళ్తాను అని నేను, లేదమ్మా మీరు ఉండలేకపోతున్నారు, కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్నారు, ఎందుకంటే అంత ఇదొచ్చేసింది నాకు. ఆ స్వామీజీని ఎప్పుడు కలవాలి, ఆ స్వామీజీ నాకు గురువుగా రావాలి అని నేను ఏడ్చుకున్న రోజులు చాలా రోజులు ఉన్నాయి. అప్పుడు తర్వాత వినాయక చవితి నవరాత్రులు వచ్చినాయి. అప్పుడు చైతన్య గారు అని ఒక అతను ఉన్నారు, ఆయనకు ఫోన్ చేసి స్వామీజీ ఉన్నట్టు తెలుస్తోంది వీడియోల్లో, నేను వస్తానండి, అమెరికా నుంచి వచ్చారు కదా, నేను వస్తానంటే, అమ్మ స్వామీజీ దీంట్లో మౌనంలో ఉన్నారు, నవరాత్రులు జరుగుతున్నాయి కదా, రేపు పూర్ణాహుతి అయిపోతుంది, అప్పుడు మేము మాట్లాడతామన్నారు. ఇంకంటే ఇక నేను ఓచుకోలేక నేను వస్తున్నానండి లీవ్ పెట్టేశానండి. ఇక వచ్చేసి నేను ఇట్లా వస్తున్నానండి అన్న. ఆయన అన్నారు, ఇంత దూరం వస్తారు, స్వామీజీ మీతో మాట్లాడరమ్మా, మంత్రోపదేశం చెయ్యరు, మీరు బాధపడతారు ఇంత దూరం వచ్చి అని అన్నారు. కానీ అయ్యో అనుకుని మళ్ళీ వెళ్ళి లీవ్ క్యాన్సిల్ చేశాను. చేసిన తర్వాత ఎందుకని నాకు అందుబాటులో ఉండట్లేదు, నాకు మంత్రోపదేశం నేనేం చేశాను, ఏం నేరం చేశాను, ఆ రోజు నా తల్లి అడిగితే తీసుకోమ్మా అంటే నేను తీసుకోలేకపోయాను, కానీ నాకు ఈ గురువే కావాలని నేను కూర్చున్నాను అని ఎంతో బాధపడితే, ఇంకాసేపటికల్లా అక్కడి నుంచి ఫోన్ వచ్చింది, అమ్మ స్వామీజీ రేపు పూర్ణాహుతి అయిపోతుంది, మిమ్మల్ని ఎల్లుండికి రమ్మన్నారు. ఇంకా అసలు అంటే అప్పటిదాకా నేనే పట్టుదలతో ఉన్నాను, స్వామీజీ పిలిస్తేనే, స్వామీజీ రమ్మంటేనే నేను ఆశ్రమానికి వెళ్తా, లేకుండా నేను అలా వెళ్ళి ఆశ్రమంలో అలా బాగోదు, పద్ధతిగా ఉండదని నాకేదో మనసులో చెప్తున్నట్టు అనిపిస్తుంది. ఇంకా అప్పుడు స్వామీజీ పిలవగానే ఇంకా చాలా ఆనందంతో వెళ్ళి మంత్రోపదేశం తీసుకుని, ఆ రోజు నా అదృష్టం కూడా ఏంటంటే స్వామీజీ నా ఒక్కదానికే ఆ రోజు ఆ అదృష్టం దొరికింది నాకు, స్వామీజీ ఇచ్చారు.
ఎంత ఇదిగాను. అప్పటికి ఆలోపే నేను అక్కడి నుంచి ఐశ్వర్యాంబిక అమ్మవారిని ఆయన సుందరేశ్వర స్వామిని ప్రతిష్ఠింపజేసింది. మరి వాట్సాప్లో నాకు అమ్మవారి ఫోటో వస్తుంటే వెంటనే ఆఫీస్లో ఉండి ఐశ్వర్యాంబిక అమ్మను చూడు ఎంత చక్కనిది ఈ తల్లి అని పాట రాశాను. నేను వెళ్తుంటప్పుడు మా నాన్నగారు ఉన్నారు. అమ్మ నువ్వు వెళ్తే స్వామీజీ దగ్గర ఈ పాట పాడమ్మా అన్నారు. మంత్రోపదేశం అవ్వగానే స్వామీజీ నేను ఈ పాట పాడతానంటే పాడమ్మా, మా నాన్నగారు పాడమన్నారు. స్వామీజీ అనగానే పాడమ్మా అన్నారు. అది పాడితే స్వామీజీ కూడా తాళం వేశారు. బాగుందమ్మా అన్నారు. అది అయిపోయిన తర్వాత అట్లా ఇక స్వామీజీ దగ్గర ఇంకా మంత్రోపదేశం తీసుకొని ఆ సాధనలోనే ఉన్నాను. అదే స్వామీజీ ఒక గాయత్రి మంత్రం గురించి ఎవరికో చెప్తున్నారు. ఇంటర్వ్యూలో గాయత్రి మంత్రం 24 అక్షరాలు, 24 లక్షలు చేస్తే ఒక ఆవృతం అవుతుంది. వాళ్ళ అమ్మగారి గురించి చెప్తున్నారు. వాళ్ళ అమ్మగారు అటువంటి 6 ఆవృతాలు చేశారంట. 24 లక్షలు ఒక 6 సంవత్సరాలు పడుతుంది ఆవృతం చేయటానికి. అలాంటిది 6 ఆవృతాలు, 6 24 అన్ని లక్షలు చేశారు వాళ్ళ అమ్మగారు. మరి అటువంటి తల్లి కడుపున పుట్టిన బిడ్డ ఈ స్వామీజీ. మరి ఇంకా అది విని ఇంకా నేను కూడా గాయత్రి ఉపవాసంలోకి దిగాను. అది ఏ పని చేస్తున్నా, ఏం చేస్తున్నా, ధ్యానం వాకింగ్కి వెళ్ళినా, ఏం చేసినా ఇంకంతా ఆయన మంత్రం, ఇంకా ఈ ఝాస్లోనే ఉండిపోయానండి. ఆ విధంగా స్వామీజీ నాకు బాగా ఇచ్చేశారు. తర్వాత మా నాన్నగారి పరిస్థితి నేను కర్నూలులో ఉండగానే పెద్ద ఆయన అయిపోయారు. బాగానే ఉన్నారు. అదేదో మోషన్స్ అయినాయి అంట, బాగానే ఉన్నారు. నేను వచ్చాను, చూశాను, హాస్పిటల్లో కేర్ తీసుకున్నాం, ఉంచాం, ఇంటికి వచ్చినాక మా అక్కయ్య గారు ఉన్నారు ఇదిలో నాన్నగారి దగ్గర. నేను వెళ్ళి మెడికల్ లీవ్ పెట్టి వస్తాను కర్నూలు అని బయలుదేరిన తర్వాత ఆ కర్నూలులో మెడికల్ లీవ్ పెట్టి వస్తున్నానండి. ట్రైన్ ఎక్కగానే మా అక్కయ్య అన్నారు, అమ్మ ఇప్పుడే నాన్న రాగిజావు తాగారు అని అన్నారు. ఇంకో స్టేజ్ దాటంగానే మా అక్కయ్య ఏడ్చేశారు, అమ్మ నాన్న నో మోర్ అని. అక్కడ ఆ 3 రోజుల క్రితం జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే, మరి బహుశా ఈ అదృష్టం ఎవరికి దొరకదేమో. మా అమ్మగారు చివరి మాటలు నా దీవెనతోనే ఆ శరీరాన్ని చాలించారు. ఇక్కడ మా నాన్నగారు, నేను నాన్న ఇట్లా కర్నూలు వెళ్ళి వస్తాను, 3 రోజుల్లో నేను మెడికల్ లీవ్ పెట్టి వస్తానని కాళ్ళకి నమస్కారం పెట్టుకున్నాను నాన్నకి. చిరంజీవి ఆయనకి ఓపిక లేక చిరంజీవి దీర్ఘాయుష్మాన్ అంటే నేను మా నాన్నగారిని గట్టిగా చెప్పు అన్నాను. మా వదిన మా అక్కయ్య గారు కూడా నవ్వటం. అంటే అప్పుడు చిరంజీవ దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళి భవ అని గట్టిగా అన్నారు నవ్వుతా. ఇంకా నేను వచ్చానండి. మరి మళ్ళా ఆ ఒక్కరోజు సెలవు పెట్టి మళ్ళీ వెళ్ళేటప్పటికి దారిలోనే నాన్నగారు కాలం చేశారు. మరి అమ్మ నాన్నది చివరి మాట నాకు వాళ్ళ యొక్క ఆశీస్సులతోనే ఏ బిడ్డకు లభిస్తాయండి, ఏ బిడ్డకు లభిస్తాయి. నా సర్వీసులో ఒక చోట నుంచి ఒక చోటకి ప్రమోషన్ మీద వెళ్ళాను, ట్రాన్స్ఫర్ మీద. ఎక్కడా ట్రాన్స్ఫర్ లేదు, ఎక్కడా రిమార్క్ లేదు, ఎక్కడా ఎవరి చేత అనిపించుకునేది. అదొక ఎత్తు. కానీ నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, ఆ ఇంట్లో ఆచారం ఎప్పుడు నమస్కారం పెట్టుకొని బయటకు వస్తాను కాబట్టి అమ్మ ఇక లాస్ట్ ఇక జీవితం చాలించినప్పుడు ఆ చివరి మాట చిరంజీవి అమ్మ దీవించింది. ఇంకా నేను వెళ్ళే వరకు అమ్మ లేదు. ఇక్కడ నాన్నగారు దీవించారు, నన్ను పంపించారు. 3వ రోజు వచ్చేవరకు నాన్నగారు కాలం చేశారు. ఏ బిడ్డకు దక్కుద్దండి అది. ఈ నా ఆధ్యాత్మికంగా ఏదన్నా కాస్త కూస్తో నేను తెలుసుకుంటున్నానంటే ఈరోజు నాకే కాస్త ఖాళీ దొరికిన రిటైర్ అయిన దగ్గర నుంచి కానీ మా పరిపూర్ణానంద స్వామీజీ వారు, మరి ఆ స్వామీజీ వారి యొక్క గురువు గారు కూడా బాగా స్వామి దయానంద సరస్వతి గారు, మన గౌరవనీయులు ప్రధానమంత్రి గారు, మన నరేంద్ర మోడీ గారి గురువు గారు ఆయనే. మరి శోభారాజ్ గారు గురువు గారు ఆయనే. మరి మా గురువు గారు వాళ్ళ గురువు గారు దయానంద సరస్వతి స్వామీజీ వారు. మంచి పరంపరలో నేను వెళ్ళాను అనుకుంటున్నాను. ఈరోజు నా లైఫ్ అనేది పరిపూర్ణ అయింది అనుకుంటున్నాను. ఇప్పుడు నాకు ఎలా తపన జరుగుతుందంటే, ఇంకా నాకు ఆయుష్ ఎంతవరకు ఉందో తెలియదు, పోతానని భయం లేదు. ఇక్కడ నాకు ఒకటే లక్ష్యం, ఆయుష్ ఎంతవరకు ఉందో తెలియదు, పోతానని అంతకన్నా భయం లేదు. ఏ రోజైనా ఈ శరీరాన్ని మనం వదిలిపెట్టేసే మహానుభావులే వెళ్ళిపోయారు, మనం ఎంత, నాకు దానికి డోంట్ కేర్. కానీ చివరిలో ఇప్పుడు అంటారు చిదానంద హరి శివోహం అని మా గురువు గారు రోజుకు 3 సార్లు అయినా మీరు జపించుకోండి అమ్మ ప్రొద్దున్నే లేవంగానే అంటారు. మరి అట్లాగే ప్రతిదీ ఆచరిస్తూనే ఉన్నాము. మరి నా చివరి దశలో నా శ్వాస ఆ భగవంతుల్లోనే లీనమవుతూ వెళ్ళిపోవాలి. ఏ కోరికలు, ఏ బంధాలు, ఎటువంటి బాంధవ్యాలకు నాకు గుర్తు రాకూడదు. అవి లేవు. అంటే ఏంటంటే కోరికలు లేవు నాకు ఈ రోజు వరకు కూడా. నేను అనుకుంటా అందరూ ఏంటి అన్ని కోరికలు కోరుకుంటారు, నేను అక్కడికి వస్తాను ఇక్కడికి వస్తాను, నాకు అది ఇవ్వు ఇది ఇవ్వు, ఈ ఆస్తులు పాస్తులు అంటారు. అసలు నాకు ఏ కోరిక లేదు.
లేకుండానే నాకు అవి జరిగిపోతూ ఉన్నాయండి. నాకు ఇంక నేనేం కోరుకోవాలి? ఇప్పుడు నేను కోరుకునేది ఒక్కటే. నాకు ఆయుష్ ఉన్నంతలో ఆధ్యాత్మికంగా నేను ఏ విధంగా ఎదగాలి? మా గురువుగారు రోజు ఆ ప్రవచనాలు వింటాను. తెల్లవారుజామున లేస్తాను. ఇప్పుడు నా రోజు దినచర్య 3:30కి లేస్తాను. కాలకృత్యాలన్నీ తీర్చుకొని ధ్యానంలో కూర్చుంటాను. ధ్యానం అంతా అయిపోయినాక మెడిటేషన్ మరి అవి చేస్తాను. అవన్నీ చేసిన తర్వాత నాకు ఈ హనుమాన్ చాలీస్ తెలుగు పాడుకుంటాను. ఐశ్వర్యామిక మా గురువుగారి సాంగ్ పాడుకుంటాను. మరి అదేవిధంగా మళ్ళీ వాకింగ్కి వెళ్ళే లోపు గురువుగారిది రోజుకొక ప్రవచనం, ఇప్పుడు దక్షిణామూర్తి వింటున్నాను. మొన్నటిదాకా నిర్వాణ షట్కం విన్నాను. అట్లా ఒకటోటి ఆయన చాలా ఎపిసోడ్లు ఉన్నాయి దాంట్లో. అసలు కంఠమే స్వామీజీది. అబ్బా అలా నేను అది వింటూ లైఫ్ ఎంతవరకు ఉందో తెలియదు. ఎటువంటి వ్యాపకాలు లేకుండా అసలు కోరిక అనేది నాకు వద్దు, లేదు, ఏది కోరలేదు. మీ కర్నూలు ఇక్కడ మీ రాయచోటు వద్దాం అనుకున్నాను. ఆటోమేటిక్గా లాస్ట్ మినిట్ దాకా టికెట్ అవ్వలేదు. మా బాబుతో అన్నాను, లేదా నాన్న నాకు అవుతుంది అని అనిపిస్తోంది నాన్న అన్నాను. అమ్మ నీదే నెరవేరింది కదమ్మా, ఇది ఒక టికెట్ అయింది, నాకు మెసేజ్ వచ్చిందని వాడు మెసేజ్ పెట్టాడు. మరి ఇక్కడ మీ అందరినీ చూడాలని ఉంది, స్వామీజీని దర్శించాలని ఉంది. మహానుభావుడు, ఆయనలో ఎంత విద్య ఉందండి. ఆ స్వామీజీలో చాలా విద్య ఉందండి. మీరు ఇంతకుముందే ఆయన ఎప్పటి నుంచో కనుక మీరు వీడియోస్ చేశారు, నలుగురికి ఆ విద్య అందేది. అలా చాలా ఎక్కడెక్కడో లోపల పేరుకుపోయి ఉంది ఆయనకి విద్య. అది 10 మంది వినేటట్టు మీరు మరి మీ ఛానల్ వాళ్ళు బాగా ఇచ్చేయాలి. మరి అవన్నీ నాకు ఎంతోమంది గురువులను సందర్శించడం కానీ ఏమి చేయటం కానీ ఏదన్నా ఒక నిన్న చిన్న ఎగ్జాంపుల్ అండి. మార్కెట్ దగ్గరికి వెళ్ళి అసలు చూడండి, అది నాకు ఇది జరుగుతుందా అని మామూలుగా కోరిక కాదు, ఏంటి ఇట్లా వచ్చిన సంకల్పం వస్తుంది. నేను మార్కెట్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళే వరకు చెప్పు తెగింది. అదంతా రోడ్డంతా ఇల్లు కన్స్ట్రక్షన్ కడుతున్నారు. అబ్బా నేను మామూలుగా నిలబడి అబ్బో ఇవన్నీ గుచ్చుకుంటాయేమో, ఎలా వెళ్ళాలి అని సాహసం చేసి ఒక కార్ వేసాను. అంతే మా ఇంట్లో అద్దెకున్న అబ్బాయి తిరుపతి రెడ్డి వచ్చి, అమ్మా ఇంటికేనా, ఎక్కడ బండి అన్నాడు. ఇప్పుడు నాకు ఇంకేం కోరిక కావాలండి? నేను కొంచెం నా మనసు అయ్యో ఇది ఇంత నడుచుకుంటూ వెళ్ళాలి, నాకు కాళ్ళు గుచ్చుకుంటాయి అని అనిపించింది. వెంటనే అబ్బాయి ఎవరో దేవుడు పంపించినట్టు ముందుకొచ్చి, తిరుపతి రెడ్డి అమ్మా ఇంటికేనా, దించుతాను రండమ్మా. ఇక నేను కాదనలేకపోయా. అబ్బాయి ఏ పని మీద వెళ్తున్నాడు, మా వీడెప్పుడైతే వస్తున్నానో నేను వెళ్ళిపోతాను అనేదాన్ని. కానీ నడవటం అనేది మళ్ళీ నాకు కొంచెం ఇబ్బంది అని, అంత కన్స్ట్రక్షన్ జరిగి సన్నటి రజను అవన్నీ ఉన్నాయి, ఇసుక అవన్నీ. మరి ఎవరు ఇది చేస్తారండి? ఏదన్నా అనుకోకుండా ఇది ఇట్లా జరుగుతుంది కదా అనుకుంటే అది జరిగిపోతుంది. అంతా ఆ గాయత్రి మహత్యం, మా గురువుగారి ఆశీస్సులు, నా తల్లిదండ్రుల ఆశీస్సులు, ఇంకంతకన్నా జీవితంలో ఏం కావాలండి? నేను ఇప్పుడు ఆధ్యాత్మికతలో ఏదో ఒకటి సాధించుకోవాలి. సాధించుకునేది ఏముంది, నాలోనే ఉంది. అందరిలో సమానత్వం, అందరిలో నేనే. నాకు అది మా గురువుగారి బోధల వల్ల కానీ, నాకు చేతనైనంత వరకు సేవలు చేయటం, ఎంతసేపటికి దీంట్లో ఉండడం. అదే థ్యాంక్ యూ.